అయితే భద్రాచలానికి వచ్చాడు రోషన్. రోషన్ మన దగ్గర ఉన్నాడు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రోషన్, ఇప్పుడు మీ మూవీ హిట్ అయింది, ఏమంటారు మీరు? ఆ, చాలా చాలా హ్యాపీగా ఉందండి నాకు. ఎందుకంటే భద్రాచలంలోనే పుట్టి అంటే లైక్ ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఈ రోజు ఒక మంచి సినిమా అంటే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ ఈ ఊరికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఏమన్నా మూవీస్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? అంటే నెక్స్ట్ కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే అవి స్లోగా అప్డేట్ ఇస్తాను. అంటే ఇప్పుడు భద్రాచలం వాసిగా ఇక్కడ ఇక్కడ పుట్టావు, ఇక్కడే పెరిగావు, ఇక్కడే చదువుకున్నావు. ఫోర్త్ ఇప్పుడు క్లాస్ ఒక వరకు. హీరో అయ్యావు, ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడే చదివావు. అవును. ఇప్పుడు అసలు ఎలా ఉంది భద్రాచలం ప్రజలకి, ఏం చెప్తావు నువ్వు? అంటే నేను ఇన్ని సినిమాలు తీసినా ఆ, అంటే అంటే కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి అనే సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఆ సినిమాలో ఒక మెయిన్ లీడ్ గా చేసి ఈ రోజు భద్రాచలంలో చాలా సక్సెస్ఫుల్ గా నడిచిందంట. నాకు నా ఫ్రెండ్స్, నా అన్న వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఉంది. అంటే నేను భద్రాచలంలో ఇక్కడ సైకిల్ వేసుకొని తిరుగుకుంటూ ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకొని ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ ఒక మంచి సినిమా తీస్తే ఇక్కడ ఇంత ప్రేమను ఇస్తున్నారు నన్ను అందరు గుర్తుపెట్టుకొని, అంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మన భద్రాచలం ప్రజలందరినీ మళ్ళీ ఒక్కసారి అందరినీ కలిసి ఒకసారి మీట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ రోజు కోసం నేను వెయిటింగ్.